Hi everyone, welcome back to my channel Aishwarya Shetty. If you're new to this channel, please do subscribe to my channel. I make lifestyle, cooking, and skincare hair care videos. Today I'm making pesto pasta in healthy version. నేను తెలుగులో చేస్తాను, ఇంగ్లీష్‌లో కూడా చేస్తాను వీడియోస్. సో, ఈరోజు నేను పెస్టో పాస్తా చేస్తున్నా. ఇది నా ఫేవరెట్. ఒకవేళ మీరు కఫేస్‌కెళ్తే మాత్రం ఇట్ వుడ్ ఈజీలీ కాస్ట్ 500-600 రూపీస్. సో, నేను ఆ రెసిపీని క్రాక్ చేశాను. ఫస్ట్ మనం ఏదో మీకు నచ్చిన పాస్తాని బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే మాక్రోని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ నాట్ మైదా మాక్రోని. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అనమాట. మీకు రత్నదీప్‌లో ఈజీగా దొరుకుతుంది. సో, మీరు నచ్చిన పాస్తా తీసుకోవచ్చు. నాకు స్పాగెటీ ఇష్టం కానీ స్పాగెటీ లేకపోతే నేను మాక్రోని తీసుకుంటున్నా. సో, బాయిలింగ్ వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసి దాంట్లో పాస్తా ఏసి దాన్ని బాయిల్ అయ్యి ఇట్లా బాయిలింగ్ స్టేజ్‌కొచ్చే వరకి పెట్టాలి అనమాట. సో, వన్స్ ఇట్స్ బాయిల్స్ మీరు దాన్ని స్ట్రెయిన్ చేసేసి కొంచెం కోల్డ్ వాటర్‌తో వాష్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసి పక్కకు పెట్టాలి. సో దట్ అవి అతుక్కోకుండా ఉంటాయి. ఎందుకు నేను స్టిర్ చేస్తున్నా అంటే మధ్య మధ్యలో ఎందుకు కలుపుతున్నా అంటే అన్నీ ఈక్వల్‌గా కుక్ అవ్వడానికి. మనం అట్లాగే వదిలేస్తే కొన్ని కుక్ అవుతాయి, కొన్ని కుక్ అవ్వవు. సో, అన్నీ ఈక్వల్‌గా కుక్ అవ్వాల్సిందే. సో, లెట్స్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అండ్ స్టార్ట్ ది కుకింగ్. అండ్ పక్కన చపాతీ చేస్తున్నా బికాజ్ మా నానమ్మ డిన్నర్ టైమ్ అనమాట. సో, సైమల్టేనియస్‌లీ ఐ వాస్ డూయింగ్ ఆన్ దట్ డే. అందుకే అది ఫ్రేమ్‌లో ఉంది. నెవర్ మైండ్ అబౌట్ ఇట్. సో, వన్స్ పాస్తా కుక్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని కోల్డ్ వాటర్‌తో వాష్ చేయాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే బాయిల్డ్ పాస్తా, బేసిల్ లీవ్స్ అనమాట. అది ఇటాలియన్ తులసి లాగా అండ్ అక్రూట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ చీజ్. చీజ్ మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే. యూ కెన్ యూజ్ సమ్ హెల్తీ చీజ్. మొజరెల్లా చీజ్ ఇస్ హెల్తీ. అండ్ మిరియాల పొడి అండ్ ఆలివ్ ఆయిల్. ఇవన్నీ ఫస్ట్ మనం కొంచెం వెల్లుల్లి ఒక తీసుకోవాలి. సరిపోతాయి వెల్లుల్లి. అవి మనం మిక్సర్‌లో ఏసేసి దాంట్లోనే ఇంకా లీవ్స్ వాష్ చేసి ఏస్తున్నా. దాంట్లోనే మనం కొంచెం అక్రూట్ కూడా ఎయాలి. చీజ్ కూడా ఎయాలి. అండ్ ఆలివ్ ఆయిల్ గూడా కొంచెం ఏస్తే ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అనేదొస్తుంది. అక్రూట్ నార్మల్ ఇట్లా ప్లెయిన్ ఉన్నా పర్లేదు. ఫ్రైడ్ ఉన్నా పర్లేదు. అండ్ చీజ్ ఒక హాఫ్ బౌల్ ఏసుకున్నా. అది నార్మల్ అమూల్ చీజ్. అండ్ నేను కొంచెం మిరియాల పొడి, ఉప్పు గూడా ఏస్తున్నా. బికాజ్ ఆ టేస్ట్ సాస్‌లో గూడా రావాలి కాబట్టి. అండ్ మనం ఎప్పుడైతే పాస్తా స్ట్రెయిన్ చేస్తామో, ఆ వాటర్ కొంచెం పక్కన పెట్టుకోవాలి. మొత్తం పడేయకూడదు. అది మనం కుకింగ్‌లో వాడొచ్చనమాట. టేస్ట్ ఒస్తది మంచిగా. నేనది ముందు చెప్పడం మర్చిపోయినా. సారీ ఫర్ థాట్. సో, అది నేను పక్కన గిన్నెలో పెట్టుకుంది అదే అనమాట. సో, కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసిన తర్వాత మనం ఇదంతా బ్లెండ్ జేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఏసుకొని. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే క్రీమీ ఉండాలి. దాంట్లో వాటర్ అలా ఏం యాడ్ చేయకూడదు. క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటది. సో, ఇదంతా లిడ్ పెట్టేసుకొని ఇంకా నేను మిక్సీలో ఏసేసిన. ఒక్కటేంటి అంటే అది కంప్లీట్‌గా గ్రైండ్ అవ్వాలనమాట. మధ్యలో ఏమి రాగూడదు. సో, ఇదే నేను పాస్తా వాటరే చూపిస్తున్నా. బాయిల్ చేసిన పాస్తా వాటర్ పక్కకు పెట్టుకున్నా గదా! అది. సో, గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇట్లుంటది. నేను క్లియర్‌గా చూపిస్తున్నా చూడండి. ఇది ఇట్లా థిక్ క్రీమ్ లాగా రావాలనమాట. చాలా టేస్టీగుంటది. దీంట్లో మనకు కావాల్సినంత పాస్తా వాటర్ ఏసుకొని తర్వాత కుక్ జేసుకోవచ్చు. నేను అలాగే జేశాను. సో, ఇట్లా క్రీమీ టెక్స్చర్ ఉంటే ఇట్ విల్ బీ వెరీ యమ్మీ. తర్వాత మళ్ళీ పాన్‌లో కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసేసుకొని దాన్ని హీట్ అవ్వాలి. కొంచెం అయిన తర్వాత మనం ఈ సాస్ అనేది ఏసేసేయాలనమాట. ఏసేసి లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఎ వైల్. అంటే ఆ పచ్చి స్మెల్, వాసన లేకపోతే టేస్ట్ ఉండకూడదు. బికాజ్ మనం అందులో లీవ్స్ ఏసినాం కాబట్టి. బేసిల్ లీవ్స్ అనేది కంప్లీట్‌లీ కుక్ అవ్వాలి అంటే మనం ఈ పాస్తా సాస్‌ని కంప్లీట్‌గా కుక్ జేయాలి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే థాంక్ యూ సో మచ్. మీరు ఎండ్ వరకి చూడండి. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇది మీ కిడ్స్‌కి కూడా పెట్టొచ్చు. ఇందులో ఎలాంటి చీజ్‌కొక్కటి స్కిప్ చేద్దామంటే మీరు చేసుకోవచ్చు. మిగతాదంతా హెల్తీయే. సో, ఇట్లా మీరు అక్రోట్ ప్లేస్‌లో ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు. ఐ మీన్ మీరు కాజు కూడా తీసుకోవచ్చనమాట. సో, ఇట్లా ఇట్లా మనం కంప్లీట్‌లీ ఆయిల్‌లో సాస్‌ని మనం బాయిల్ చేసేసుకొని, దాంట్లో ఉన్న పచ్చి టేస్ట్ ఇంకా స్మెల్ ఎళ్ళే వరకి మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఉడికించుకోవాలనమాట.
ఇంకా మనం దీంట్లో నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశాను. అదే సాస్ వాటర్. దీంట్లో మళ్ళీ మనం మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో నేను డామినోస్ నుంచి వచ్చే ప్యాకెట్ సేవ్ చేసుకుంటా. సో, అవి నేను ఏసాను. అది మీ దగ్గర లేకపోతే నార్మల్‌గా బయట గూడా దొరుకుతాయి. 50 రూపీస్‌లో. అవి గూడా వాడొచ్చు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. ఇదేంటి అంటే మంచి టేస్ట్ ఒస్తది. అండ్ నాకు డామినోస్ ఎందుకు ఇష్టమంటే వాళ్ళ టేస్ట్ బావుంటదనమాట. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్‌ది. అది బయట దొరకదు. సో, మోస్ట్‌లీ నేను ఒకటి, రెండైనా సేవ్ చేసుకుంటా. దీంతో ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చు. కమెంట్ డౌన్ మీకేదైనా రెసిపీ కావాలంటే. నేనైతే నెక్స్ట్ హెర్బ్ రైస్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా విత్ బ్రోకలీ. అది నా ఫేవరెట్ హెల్తీ రెసిపీస్. సో, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఇట్లా మొత్తం సాస్ అనేది మనం కంప్లీట్‌లీ మిక్స్ చేసుకొని, సాల్ట్ మీరు చూసేసుకోండి. ఎందుకంటే నేను మొత్తం ఎయలేదు. కొంచెం కొంచెం ఎసాను అన్ని దగ్గర. సో, సాల్ట్ మీరు చూసేసుకున్న తర్వాత డైరెక్ట్‌లీ ఇందులో మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఎసేసి, దాన్ని బాగా కుక్ చేయండి. అంటే ఆ సాస్ అనేది పాస్తాకి కంప్లీట్‌గా లోపలికి వెళ్ళాలనమాట. సో, మీరు తినేటప్పుడు చప్ప టేస్ట్ రాకూడదు. సో, దీన్ని గూడా కంప్లీట్‌గా ఒక 5 మినిట్స్ వరకి ఇట్లనే స్టిర్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. బికాజ్ మళ్ళీ పాస్తా అంతా పాన్‌కి పట్టేసుకుంటది. సో, మనం ఎప్పుడైనా సరే కలుపుతూనే ఉండాలి ఈ పాస్తా చేసేటప్పుడు. బికాజ్ మళ్ళీ పాన్‌లో మొత్తం సాస్ పోతే ఇంకా మీకు పాస్తాలో టేస్టే రాదు. సో, ఇట్లా ఒక 5, 10 మినిట్స్ వరకి మనం కంప్లీట్‌లీ బాయిలింగ్ అంటే ఇట్లా బాయిలింగ్ కనిపిస్తది గదా! అలా వచ్చే వరకు జేసుకోవాలనమాట. మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అందులో నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసి, మళ్ళీ కొంచెం చీజ్ ఏసాను. నాకు కొంచెం కకృతి ఎక్కువనమాట. చీజ్ అన్నా, ఇట్లాంటివన్నా మనకు చానా ఇష్టం గాబట్టి, చీజ్ కొంచెం ఎంతుందో అంత ఏసేసిన మొత్తానికి ఆ రోజు. ఎయొద్దు అనుకుంటేనే ఏసిన. బట్ యాహ్! మీరు స్కిప్ జేయొచ్చు. చీజ్ ఈస్ కంప్లీట్‌లీ యువర్ విష్. మీరెలాంటి హెల్తీ చీజ్ దొరికితే హెల్తీ చీజ్ గూడా వాడొచ్చు. షెడార్ చీజ్ లేకపోతే మొజ్రెల్లా చీజ్ ఈస్ ఆల్సో హెల్తీ అని నేను విన్నాను. సో, ఎనీవేస్ నేనిట్లా చీజేసేసి కంప్లీట్‌లీ దాన్ని బాగా మిక్స్ చేషిన. సో, క్రీమీ టేస్టొస్తది ఇట్లా తినేటప్పుడు అని. అండ్ ట్రస్ట్ మీ టేస్ట్ చాలా బా వచ్చిండే. అంటే మనం కఫేలో 500, 600 పెట్టి తింటాం గదా! సేమ్ అదే టేస్టొచ్చింది. కాకపోతే నేను చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో జేసుకున్నా. లైక్ మనకు పెద్ద ఖర్చేముండదు. అక్రూట్ ఒకటి మీకు అట్లా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తే దాన్ని మనం కాజుతో రీప్లేస్ చేయొచ్చు. ఏదైనా నట్స్ వాడొచ్చు. అదెందుకు వాడతాము అంటే క్రీమీ టేస్ట్ రావడానికి వాడతాము. సో, ఇలా నేను కంప్లీట్‌లీ మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం నేను కన్సిస్టెన్సీ మరీ థిక్ అనిపిస్తుందని జెప్పి పాస్తా వాటర్ యాడ్ జేసి దాన్ని కంప్లీట్‌లీ నేను మళ్ళీ బాయిల్ చేశా అనమాట ఒక 5 మినిట్స్ వరకి. ఇది కొంచెం టైమ్ టేకింగే కానీ మోస్ట్‌లీ 10, 15 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంకా మళ్ళీ చీజేసిన. సో, యాహ్! డోంట్ మైండ్ అబౌట్ ఇట్. సో, ఇట్లా బాయిలింగ్ ఎఫెక్ట్ రావాలనమాట. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు మనం ఒకసారి కలిపేసి ఆఫ్ చేయాలి. లేకపోతే సాస్ అంతా పాన్‌కి వచ్చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఆఫ్ చేసి సర్వ్ జేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా తింటేనే బావుంటుంది. కొంచెం చల్లగా అయినా తినాలనిపించదు. సో, నేను మంచిగా బౌల్‌లో సర్వ్ చేసేసుకొని మూవీ చూసుకుంటూ తిన్నా. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీ రివ్యూ ఇవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఐశ్వర్య శెట్టి.